వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడులో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా మారిన రాజకీయ ప్రచారాల మీద చివరికి సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా స్పందించారు. విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు తాను ప్రయత్నించానని, డిఎంకే ఏఐడిఎంకే పార్టీలను కలిపే ప్రయత్నం చేశాను అని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా ఖండించారు. మొదట్లో ఇవన్నీ సాధారణ సోషల్ మీడియా పుకార్లను భావించి పట్టించుకోలేదు. కానీ రోజు రోజుకి అవి మరింత విస్తరించుండడంతో వాస్తవాన్ని ప్రజలకు ముందుంచాల్సిన అవసరం వచ్చింది అంటూ చెన్నైలో తన నివాసంలో ఏర్పాటు చేసిన స్పెషల్ మీడియా సమావేశంలో రజనీకాంత్ స్పష్టం చేశారు. నేను మౌనంగా ఉంటే అబద్ధాలే నిజాలుగా మారే ప్రమాదం ఉంది, అందుకే ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది అంటూ ఆయన అనడం. ఎన్నికల ఫలితాల తర్వాత ఎంకే స్టాలిన్ని కలవడం మీద వస్తున్న విమర్శల మీద ఆయన దాని మీద కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్టాలిన్తో నాకున్నటువంటి అనుబంధం రాజకీయాలకు అతీతమైంది. ఆయన కొళత్తూరు నియోజకవర్గంలో ఓడిపోవడం నాకు వ్యక్తిగతంగా బాధ కలిగించింది. ఒక స్నేహితుడిగా వెళ్ళి పరామర్శించాను తప్ప అక్కడ ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదు అని ఆయన స్పెషల్గా మళ్ళీ వివరించడం జరిగింది. ఇక తమిళ మీడియాలో తన మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రస్తావిస్తూ ఏదో మాట్లాడేసి వివాదాలు సృష్టించే స్థాయి వ్యక్తి రజనీకాంత్ కాదని అందరూ గుర్తుంచుకోవాలి. నాకు కొన్ని నైతిక విలువలు ఉన్నాయి అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ఎన్నికల్లో విజయం సాధించిన విజయ్కి తానే ముందుగా ఫోన్ చేసి అభినందనలు తెలిపానని చెప్పారు. ఇక విజయ్ అసాధారణ విజయాన్ని సాధించారు. ఆయన నాకంటే 28 ఏళ్ళు చిన్నవాడు. ప్రజలు ఆయనకి స్పష్టమైన మద్దతు ఇచ్చారు. ఆ తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలి అని చెప్పి రజనీకాంత్ స్టేట్మెంట్. అలాగే గెలిచిన ప్రభుత్వాన్ని అభినందించడం, ఓడిన మిత్రుడిని పరామర్శించడం కూడా మానవత్వం అని, వాటిలో ఎటువంటి రాజకీయ కోణం చూడకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో లేను అని, విజయ్పై ఎలాంటి వ్యతిరేక భావన కూడా లేదు అని చెప్పనన్నారు. రజనీకాంత్ ఇచ్చినటువంటి ఈ క్లారిటీతో తమిళనాడులో గత కొద్ది రోజులుగా సాగుతున్నటువంటి రాజకీయ ఊహాగానాలకి కొంతవరకు తెరపడినట్లయింది. రాజకీయ వ్యాధాలు ఇవన్నీ కూడా ఉన్నా వ్యక్తిగత సంబంధాలను వేరుగా చూసే తన వైఖరిని ఆయన మరోసారి బహిరంగంగా వెల్లడించారు. మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళకి కూడా గాలి తీసి వదిలిపెట్టారు. లాస్ట్ టైం తెలుగు వాళ్ళకి అయింది ఆంధ్రాలో, ఈసారి ఎవరెవరైతే మొత్తం మాట్లాడారో వరల్డ్ వైడ్ వాళ్ళందరికీ కూడా రజనీకాంత్ చాలా గట్టిగానే ఇచ్చారు. కంపారిజన్ చేయడానికి ఇంకోటి అసలు పెట్టాల్సిన అవసరం లేదు అని. ఒకవేళ కమల్ హాసన్ కనుక గెలిస్తే అసూయ ఫీల్ అవుతాను, కానీ విజయ్ గెలిస్తే అసూయ ఎందుకుంటుంది, చాలా గొప్పగా ఆయన్ని ప్రజలు ఆదరించారు, మంచి పరిపాలన అందివ్వాలని చెప్పి కోరుకుంటానని తన మీద వచ్చినటువంటి విమర్శలన్నిటికీ కూడా రజనీకాంత్ చెక్ పెట్టారు. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప ఇంకోటి ఏం లేదు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది అవసరం లేదు. అలా అయిపోయింది ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియా. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.